వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈ తాజా సినిమా అండ్ రాజకీయాలు కలిపినటువంటి విషయం ఏంటంటే మెగా కాంపౌండ్లో జరిగేటువంటి ట్వీట్ల వార్. ఆల్రెడీ ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే నాగబాబు చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు అల్లు అర్జున్ గురించి ట్వీట్ చేశాడో అది చాలా దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రీసెంట్గా ఇంకా కొన్ని కార్యక్రమాలు జరిగాయి దానికి సంబంధించినటువంటి ట్వీట్ సంబంధించినటువంటి అవేంటి అనేది దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. ఏంటండి ఈ ట్వీట్ల వార్ గురించి, ఏంటి తిట్ల వార్ లాగా ట్వీట్ల వార్ జరుగుతూ ఉంది, దీని గురించి ఏమంటారు? మొన్నే మనం మాట్లాడుకున్నాం, నాగబాబు గారు ఉచ్చం నీచం మర్చిపోయి ఆ ట్వీట్ పెట్టాడని. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఫ్యామిలీ మెంబర్సే, రేపు మనం చచ్చినా కూడా వాళ్ళే వచ్చేది. ఇప్పుడు ఈ రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ స్నేహితులు ఎవడు రాడు. నిజంగా ఇప్పుడు రాజకీయ స్నేహితుడు అయి ఉండొచ్చు, నువ్వు పోయే టైంకి వాడిని ప్రత్యర్థి అయి ఉండొచ్చు, అప్పుడు రాడాడు. అవును, అంతే కదా. కానీ ఫ్యామిలీ మాట్లాడినా మాట్లాడకపోయినా ముక్కు మొహం తిప్పుకున్నా చచ్చినట్టు రావాలి. ఏమన్నా షర్మిల గారి పెళ్లిలో అంత తిట్టుకున్నప్పుడు అయినా సరే అల్లుడి కోసం మామరాల చచ్చినట్టు రావాలి, అదంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నందమూరి ఫ్యామిలీలో కూడా గొడవలు అవుతున్నాయని వాళ్ళు ఎన్ని చెప్పినా సరే ఒకరితో ఒకరైనా సరే ఎన్టీఆర్ గారి దగ్గర రారా, ఇవన్నీ కామనే బేసికలీ. కానీ ఈ నాగబాబుకి ఇవన్నీ తెలియట్లా. సరే ఇక ఇది పోనీలు, ఆయనకు ముందు నుంచి కూడా ఆ సెన్స్ లేదు, ఆ బేసిక్ సెన్స్ కామన్ సెన్స్ ఆయనకు లేదు కాబట్టి అలా ఉన్నాడు. ఆ చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడు రెచ్చగొట్టుకుంటూ బతకడమే ఆయనకు తెలుసు. అండ్ సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆ ట్వీట్ని డిలీట్ చేసావు. ఎందుకు అంటే ఇంట్లో ఫ్యామిలీలోనో బయట నుంచో ఎవడో పెద్ద మనుషులు నీకు చెప్పుంటారు, రే ఈ గడిదా నువ్వు చేసిన చాలా తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పి పెద్ద మనుషులు ఎవరో చెప్పు ఉండొచ్చు. చెప్పినారు, అవునా కాదా, అయ్యో కరెక్టే కదా, ఎందుకు అనవసరంగా నేను అంత తొందరపడ్డాను, ఇది మనకి ఎలాగో అలవాటే కదా తొందరపడతాం అనేది, తీసేస్తే బాగుండు అని చెప్పి ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. యాక్చువల్లీ నీ ఆ అకౌంట్ ఎప్పటి నుంచో లేదు, అప్పటికప్పుడు ఆ ట్వీట్ పెట్టడానికి 48 గంటల ముందు నువ్వు ఆన్ చేసుకొని ఆ ట్వీట్ పెట్టి అప్పుడు ఆ కథ అంతా పడ్డావు. సరే ఇప్పుడు డిలీట్ అయితే చేసేసావు, సంతోషం, బాగానే ఉంది. ద ట్వీట్ వాజ్ డిలీటెడ్ అని చెప్పి ఎందుకు పెట్టావు మళ్ళీ? నిన్ను ఎవడు అడిగాడు? నువ్వు తీసావా లేదా? నువ్వు ట్వీట్ వాజ్ డిలీటెడ్ అంటే ఇప్పుడు అందరికి ఏంటి, ఇప్పుడు విషయం తెలియని వాళ్ళు అనుకో, కొత్తగా వచ్చాయి ఇట్లా ఫ్రెష్ గా, విషయం తెలియదు నాకు. ద ట్వీట్ వాజ్ డిలీటెడ్ ఏంటి ఇంత గొప్ప పెట్టి, ఏ ట్వీట్ డిలీట్ చేశాడు? మళ్ళీ గూగుల్ నాగబాబు ట్వీట్, ఓ అల్లు అర్జున్ ఇట్లా అన్నాడా, ఓహో ఆ ట్వీట్ మళ్ళీ డిలీట్ చేశాడా? నువ్వు ఆ విషయాన్ని మళ్ళీ అన్నావు, అదే మొన్న నువ్వు పెట్టిన ట్వీట్నే మళ్ళీ జనాలందరికీ రెండోసారి చూపించావు. ట్వీట్ వాజ్ డిలీటెడ్ అన్న పదంతో ఇండైరెక్ట్ గా. ఆ విషయం మీకు అర్థం కాల, నీకు తెలుసు, నువ్వు కావాలనే చేసావు, జనాలకు అర్థం కాదేమో అనుకుంటావు. ఇకపోతే అల్లు అర్జున్ దీన్ని ఏం పట్టించుకోవాలి, ఎంత మనకి ఎందుకు చెప్పి హ్యాపీగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ది బర్త్డే విషెస్ ఉంటే హ్యాపీ బర్త్డే బాబా అని హ్యాపీగా పంచుకున్నాడు. ఒక విధంగా వీళ్ళిద్దరు లైఫ్లు ఇంతే, మెగా ఫ్యామిలీ అండతోనే నువ్వు పైకి వస్తున్నావని ఈయన్ని, నందమూరి అనే ట్యాగ్ ఉంది కాబట్టే నువ్వు పైకి వస్తున్నావని ఎన్టీఆర్ అంటారే తప్పితే వాళ్ళ టాలెంట్ అసలు ఎవరు గుర్తించట్లా, అదేంటో కానీ. సరే మొత్తానికైతే ఇద్దరు ఒకరికొకరు శుభాకాంక్షలు బర్త్డే విషెస్ అయితే చెప్పాడు, అంతవరకు బాగానే ఉంది. అండ్ ఇక నాగబాబు విషయానికి వస్తే అల్లు ఫ్యామిలీ పాలు పోసి పెంచింది పాముని అన్నట్టుగా ఉంది. ఎందుకంటే నాగబాబు ఆరెంజ్ తర్వాత కుదేలైపోతే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ హీరో డేట్స్ అని నాగబాబుకి 2 ఏళ్ళు కట్టబెట్టారు, 2-3 ఏళ్ళు. అంటే ఊరికే డేట్లు బ్లాక్ అంజనా ప్రొడక్షన్స్ కింద. ఇప్పుడు నేను అల్లు అర్జున్తో సినిమా అల్లు అర్జున్ గారు మీ డేట్లు ఇవ్వండి, మేనేజర్తో మాట్లాడండి. మేనేజర్ గారు అల్లు అర్జున్ గారి డేట్లు కావాలి, నాగబాబు గారి దగ్గర ఉన్నాయండి ఆయన డేట్లు 2025 దాకా, మీరు వెళ్ళి ఆయన మాట్లాడితే ఇస్తారు. నాగబాబు గారు అల్లు అర్జున్ డేట్లు కావాలి, అరే మేము రేపే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాము, అరే ఎట్లా, సర్లే తీసుకోండి, ఎంత ఇస్తారు, అలా అమ్ముకున్నాడు, బాగుపడ్డాడు, డేట్లు నమ్ముకొని. ఆ విధంగా ఈయనకు బెనిఫిట్ చేశారు. నెక్స్ట్ అలాగే నా పేరు ఇండియా నా ఇల్లు సూర్య, అదేదో సినిమా ఉంది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఆ సినిమా ఫ్లాప్ అయింది అఫ్ కోర్స్, వకంతం వంశీది. కానీ తీసే ముందు హిట్ అవుతుంది అనుకోనే తీశారు కదా, ఆ తీసే ముందు అప్పటికే బండికి మంచి ట్రాక్ ఉంది. సో ఆ టైంలో ఏమనుకున్నారంటే ఈ సినిమా హిట్ అవుతుందేమో, వంశీ రైటర్ గా ఉన్నప్పుడు మంచి సక్సెస్లు చూసాడు, ఆయన డైరెక్టర్ గా అయిన తర్వాత కొత్త సినిమా ఓ త్రివిక్రమ్ రేంజ్ లో అవుతాడేమో, ఇది పెద్ద హిట్ అయిపోతుంది, పెద్ద హిట్ అని అంత పెద్ద హిట్ అవుతుంది, పైగా దేశభక్తి ఇంత ఉన్నాయి కాబట్టి ఈయన కో ప్రొడ్యూసర్ చేద్దామని నాగబాబుని దానికి కో ప్రొడ్యూసర్ని చేశాడు. ఈయన రెమ్యునరేషన్ పనంగా పెట్టి ఆయన్ని కో ప్రొడ్యూసర్ని చేశాడు.
అంత హెల్ప్ చేసా. అది ఫ్లాప్ అయినా హిట్ అయిన తర్వాత సంగతి, నీకైతే హెల్ప్ చేసాడు. సో ఇవన్నీ మరిచి దిగజారి ఒక ట్వీట్ అయితే పెట్టేశావు, దాన్ని మళ్ళీ డిలీట్ చేశాను అని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టావు. నిన్ను చేసావు కాబట్టి ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యామిలీలో ఒక మనిషిని క్షమించకూడదు అంటే నాగబాబే. ఎందుకంటే ఎన్నిసార్లు ఎంతమందిని రెచ్చగొట్టాడో తెలుసా. గరికపాటి విషయంలోనూ ఫ్యాన్స్ని రెచ్చగొట్టాడు, అడ్డమైన ట్వీట్ పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా పరిపార్టీ అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో పవన్ కళ్యాణ్ని రోడ్డు ఎక్కి తిరుగుతుంటే అందరు తిడుతూ ఉంటే కొడవలు బట్టి హింసే మార్గం అనోడు పెట్టాడు ట్వీట్. దాన్ని చూసి కూడా ఈ ఫ్యాన్స్ అందరూ ఉన్మాదుల్లా తయారయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదొకటి. అండ్ మధ్యలో కూడా ఒక 2 సందర్భాల్లో వీళ్ళ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశాడు. అది మన తమ్మారెడ్డి భరద్వాజ గారి టైంలో RRRకి 80 కోట్ల విషయంలో కూడా ఆయన అనింది ఈయనకు తెలియదు, తెలిసి ఆయన వినింది నమ్మి ఆయన మీద ట్వీట్ చేశాడు చాలా చండాలంగా. సో ఇట్లా ఎప్పుడు క్షణికావేశంలో అడ్డమైన ట్వీట్లన్నీ చేసి ఈయన చేసిన ట్వీట్లను చూసి ఆ పిచ్చి కుక్కల్లా వాళ్ళంతా రెచ్చిపోయి సమాజం మీద ఒక ఉన్మాదుల్లా ఉగ్రవాదుల్లా తయారయ్యి ఒక రకంగా ఉన్నారనమాట. అంటే సమాజం వేరు, మనుషులు వేరు, జంతువులు వేరు, వీళ్ళు వేరు అన్నట్టు తయారయ్యారు మెగా ఫ్యాన్స్ అంతా కూడా. సో ఇప్పటికైనా నాగబాబు ఆయన ఇప్పుడు అయితే చదివిస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు తయారయ్యాడు. మామూలు మనిషిలాగా ఉండి ఒక సాధారణ మనిషిలా ఆలోచించి ఈ క్షణికావేశాలకు పోకుండా సొంత వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అనే ఒకటి కళ్ళు తెరిచి చూసి, ఏమో నిన్నెప్పుడూ బండి నీ ఇంటికి వచ్చి ఏంటిది పొరా అని తిట్టలేదుగా, ఒక మాట అనలా. అంటే ఏ ఫంక్షన్ ఉన్నా అందరు కలిసే జరుపుకుంటారు, రాఖీ రాని, ఉగాది రాని, సంక్రాంతి రాని, వాట్ ఎవర్. అలాంటి టైంలో నువ్వు ఇట్లా సొంత మనుషుల్ని అంతమంది ముందు నువ్వు ఇలా చేయడం అనేది తప్పు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బన్నీ చేసింది కరెక్టా కాదా అనేది ఒక కన్క్లూజన్ ఇస్తే, ఫ్యామిలీ మెంబర్ని వదిలేసి అక్కడికి వెళ్ళాడు ప్రచారానికి అన్నావు. 15 ఏళ్ళుగా ఆయనకు మాట ఇచ్చి వచ్చాడు. 15 ఏళ్ళు అంటే 3 సార్లు, 2 సార్లు ఆయన నిలబడ్డాడు, 3వసారి వెళ్ళకపోతే బాగోదని చెప్పి వెళ్ళాడు. అదే పిఠాపురంకి వెళ్ళుంటే పిఠాపురంలో వీళ్ళు టీ తాగడానికి వెళ్తే ఒక హీరో కనపడుతున్నాడు, మామూలుగా చెంబట్టుకొని చెట్టు చాటుకి వెళ్ళినా అక్కడ జబర్దస్త్ నటుడు కనపడుతున్నాడు, ఎక్కడ తిరిగితే కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ 2 హీరోయిన్లు కనపడుతున్నారు. అలవాటు అయిపోయింది వాళ్ళకి. అండ్ ఒకవేళ పిఠాపురంలో గెలిచినా పవన్ కళ్యాణ్ బన్నీ రావడం వల్లే గెలిచాడని నువ్వు చెప్పవుగా, మద్దతుదారుల్లో ఈయన ఒకడు అంతే. కానీ ఒకవేళ శిల్పారావి గెలిస్తే నా విజయానికి కారణం బన్నీ అని చెప్తాడు, ఎందుకంటే అంతమంది వచ్చారు కదా. అవును. సో ఈ మైలేజ్ ఎక్కువే కదా, సొంత మనుషులు అర్థం చేసుకోవాలి, అంతేగాని ఇట్లాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు ఆయన వేరే పార్టీ కాబట్టి వీళ్ళు ఇలా తయారయ్యారు. ఏదేమైనప్పటికీ బన్నీ చేసింది అయితే 100% కరెక్ట్, అండ్ నాగబాబు చేసింది అయితే ముమ్మాటికి తప్పే. ఆ తప్ప ఆయన తెలుసుకున్నట్టుగా నటించడం కూడా తప్పే. ఇప్పుడు నేను తప్పు తెలుసుకున్నా అన్నట్టుగా ట్వీట్ పెట్టాడు, కానీ అది కూడా మళ్ళీ తప్పే. అది గోకడమే, మళ్ళీ రెచ్చగొట్టడమే. ఓకే, రైట్. ఇది అండి రీసెంట్గా అల్లు అర్జున్ అలానే నాగబాబు ఎక్స్ అకౌంట్లో నుంచి ఏదైతే అల్లు అర్జున్ మీద చేసిన కామెంట్ని డిలీట్ చేయడం జరిగింది. అలానే ఆ డిలీట్ చేసినట్టుగా కూడా మళ్ళీ ఇంకొక మెసేజ్ పెట్టడం జరిగింది. ఇది ఈరోజు సినిమాకు సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ తోటి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.